దాని తర్వాత ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా ఉన్నారు. వారు ఈ కాలంలో కామెడ్ కే అనే సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉన్నారు. కామెడ్ కే అంటే కన్సార్షియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. ఈ కన్సార్షియం ఎందుకు వచ్చిందంటే అక్కడ అన్ని ప్రైవేట్ మెడికల్ ఇంజనీరింగ్ డెంటల్ కాలేజ్ ఒక సంస్థగా వచ్చి ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చేసి స్టూడెంట్స్ని అడ్మిషన్స్ కోసం చేయడానికి కోసమని ఈ కామెడ్ కే అనే అసోసియేషన్ వచ్చింది. గత 10 సంవత్సరాల ముందర మెడికల్ ఎలాగో నీట్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు కామెడ్ కే ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. ఈ కామెడ్ కే ఇంజనీరింగ్ కాలేజ్ 153 కాలేజ్లు కర్ణాటక ఇంజనీరింగ్ కాలేజెస్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. అలాగే యూనిగేజ్ అనే వేరే ఇంకొక ఎగ్జామ్ ఉంది. అదేమో కంట్రీలో 40 ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం యూనిగేజ్. ఈ రెండిటికి ఒక కామన్ ఎగ్జామ్ ఏర్పడుతుంది. అది మే 9వ తారీఖు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మేము ఎగ్జామ్ 250 సిటీస్లో 450 సెంటర్స్లో ఇది చేస్తాము. ఇది ఎందుకు ఇలా ఏర్పాటు చేసామంటే పిల్లలు చాలా దూరం వెళ్లకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఎగ్జామ్ ఇవ్వగలరని. దీని ఎలిజిబిలిటీ ఏమో క్లాస్ 12లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉండాల్సింది. జనరల్ స్టూడెంట్స్ కోసం 45% మార్క్స్ ఉండాలి ఎలిజిబిలిటీ కోసం. ఎస్సీ ఎస్టీ కోసం 40%. కానీ ఈ మొత్తం ఎగ్జామ్లో ఏ తర రిజర్వేషన్ మటుకు లేదు. 26,000 సీట్ల కోసం 153 కాలేజీలు కర్ణాటకలో. దానికోసం ఉట్టి మెరిట్ లిస్ట్ మీదే అడ్మిషన్స్ ఇస్తామండి. సో ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ ఫామ్స్ ఇవాళ 3వ తారీఖు ఫిబ్రవరి ఓపెన్ అయ్యి మార్చ్ 16వ తారీఖు వరకు ఓపెన్ ఉంటుంది. స్టూడెంట్స్కి 3 చాయిస్లు ఉంటాయి. వాళ్ళు గనక ఉట్టి కామెడ్కి ఎగ్జామ్ ఇచ్చి 153 కాలేజీలకి అడ్మిషన్ కావాలంటే ఓన్లీ కామెడ్కే తీసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ యూనిగేజ్ కూడా తీసుకోవచ్చు. కావాలంటే రెండింటికి కూడా అప్లై చేయొచ్చు. ఎగ్జామ్ ఒకటే కానీ 2 వేరే మెరిట్ లిస్టులు చేస్తాము. కర్ణాటక కామెడ్కే కాలేజెస్ కోసం మేము ఒక కౌన్సిలింగ్, సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ కూడా చేసి ఆన్లైన్ చేసి అడ్మిషన్ చేస్తాము. యూనిగేజ్కేమో వాళ్ళ మొత్తం ప్రొఫైల్స్ యూనివర్సిటీస్ పంపించి వాళ్ళు అడ్మిషన్ చేస్తాము. లింక్ టు వెబ్సైట్. ఇది మా మొత్తం ప్రాసెస్ డీటెయిల్స్ అన్ని కాలేజెస్ గురించి మాకు ఒకటే వెబ్సైట్ comedk.org ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది. అక్కడ ఈ మొత్తం 150 పైన ఇంజనీరింగ్ కాలేజెస్ డీటెయిల్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. అలాగే unigage.com అనే వెబ్సైట్లో ఈ 30-40 యూనివర్సిటీస్ డీటెయిల్స్ కూడా అలా దొరుకుతాయి. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఫీజు ఎంత అంటే ఉట్టి కామెడ్కే ఇవ్వాలంటే 1950 రూపీస్ అప్లికేషన్ ఫీ. ఉట్టి యూనిగేజ్ ఇవ్వాలంటే 1600. రెండిటికి మెరిట్ కావాలంటే అప్లై చేయాలనుకుంటే 3200 రూపీస్ అండి. ఇది ఈ అప్లికేషన్స్ ఆన్లైన్ పోతే comedk.org కానీ unigage.com వెళ్తే వాళ్ళు అక్కడ అప్లై చేయొచ్చు. ఇంకొకటి ఇది స్టూడెంట్స్ తొందరగా రిజిస్టర్ చేస్తే మేము 6-7 మాక్ టెస్ట్స్ కూడా వాళ్ళకి ఇస్తాము. ఎందుకంటే ఈ క్లాస్ 12 పిల్లలకి అప్పుడప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. సెలెక్షన్స్, మల్టిపుల్ చాయిస్ ఎలా చేయాలి, ఎలా క్వశ్చన్స్ అప్లై చేయాలి, మళ్ళీ 50 క్వశ్చన్స్ చేసిన తర్వాత బ్యాక్ పోయి మళ్ళీ ఎలా ఎడిట్ చేయాలి, అవన్నీ ప్రాక్టీస్ కోసమని ఫార్మాట్ కూడా వాళ్ళకి అర్థమవుతుందని మేము 5 or 6 మాక్ టెస్ట్స్ అక్కడ పెడతాము. అదంతా ఫ్రీ. కానీ రిజిస్ట్రేషన్ ఫీజు అప్లై చేసి రిజిస్టర్ అవ్వగానే వాళ్ళకి అవన్నీ దొరుకుతాయి. ఇంకొకటి చాలామంది అడుగుతారు కర్ణాటక ఎందుకు అని. కర్ణాటక 40-50 ఏళ్ళ నుంచి ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్. ఏమైందంటే మొత్తం ఇండియాలో వేరే స్టేట్స్ లాస్ట్ 15-20 ఇయర్స్ అన్ని స్టేట్స్లో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి. కానీ ఇక్కడ అన్ని స్టేట్స్లో 10-15 మంచి కాలేజ్ ఉంటే తర్వాత పెద్ద టేల్ ఉంటుంది. కానీ కర్ణాటక 50 ఏళ్ల నుంచి ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఉంది కాబట్టి అక్కడ 50-60-70 కాలేజెస్ చాలా మంచి మెచ్యూరిటీ ఉండి
అక్కడ ఎకోసిస్టమ్ని యూజ్ చేసి, ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ని యూజ్ చేసి ఉద్యోగాలు ఇప్పించగలిగితే చాలా క్షమత ఉంది. కాబట్టి స్టూడెంట్స్ అక్రాస్ కంట్రీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు అక్కడికి వస్తున్నారు. అందుకనే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ స్టేట్లో మంచి కాలేజెస్ లేకపోతే కర్ణాటక వెళ్దాం అనుకుంటారు. మాకు కంట్రీ వైడ్ ప్రతి సంవత్సరం 150,000 స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి ఎంట్రన్స్ తీసుకుంటారు. 25,000-26,000 సీట్లు ఉంటాయి అన్ని బ్రాంచెస్కి. ఇవన్నీ కౌన్సిలింగ్ కూడా ఉట్టి మెరిట్ మీద చేస్తాం కాబట్టి ట్రాన్స్పరెంట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ మెకానిజం ఉంది మాకు. సో స్టూడెంట్స్ అక్కడికి వస్తారు, వాళ్ళకి తెలుసు దీని గురించి. ఇంకొకటి ఫీజ్, కాలేజ్లో ఫీజ్ కూడా మా కర్ణాటకలో ఒక యూనిక్ సిస్టమ్ ఏంటంటే, ఈ ప్రైవేట్ కాలేజెస్ మొత్తం కామెట్కి సారే చేస్తారు, గవర్నమెంట్తో ఒక కన్సెన్షువల్ అగ్రిమెంట్ చేసి ఒక ఫీ స్ట్రక్చర్ ఫిక్స్ చేస్తారు. ఆ ఫీజు కన్నా ఎక్కువ ఏ కాలేజ్ తీసుకోలేరు. అంటే 3 లక్షలు ఫీజు పర్ ఇయర్ పెట్టారు కాబట్టి దానికన్నా ఏది ఎక్కువ తీసుకోలేరు. కానీ అక్కడ కూడా ఒక టేల్ ఉంది కాబట్టి కొన్ని కాలేజెస్ దాని మీద కూడా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఏదో ఇస్తుంటారు. కానీ మ్యాక్సిమం ఫీజు మటుకు అది ఒక్కటే ప్లేస్, ఒక ఓవర్సీయింగ్ కమిటీ ఉంది, అది ఫిక్స్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎంటైర్ యాక్టివిటీ. అండ్ సో దట్ ఈస్ ది క్విక్ డీటెయిల్స్. రిక్వెస్ట్, ఇప్పుడు ఇక్కడ అన్ని సెంటర్స్ చెప్పాను, ఇప్పుడు సిటీ పేర్లు చెప్పాను, కానీ ఒక్కొక్క సిటీలో 3 సెంటర్లు 4 సెంటర్లు కూడా ఉంటాయి. కెపాసిటీ 2,000-3,000 స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చు. అందరూ 15 ఏళ్ళ ముందర స్టూడెంట్స్ అందరూ కర్ణాటక వచ్చి ఎగ్జామ్ ఇచ్చేవాళ్ళు, చాలా కష్టం. ఇప్పుడు వీ హ్యావ్ స్ప్రెడ్ ఇట్ అవుట్ టు 230-240 సిటీస్, 400+ సెంటర్స్. సో మొత్తం ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజంలో చేస్తాము. సో మీకు రిక్వెస్ట్ ఏంటంటే, ఇఫ్ యూ క్యాన్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ అందరికీ చెప్తే. హైదరాబాద్లో హైదరాబాద్ మాకు కెపాసిటీ ఇండియాలో అన్నిటికన్నా ఎక్కువ ఉంది ఇక్కడ. సో అబౌట్ 10,000-12,000 స్టూడెంట్స్ కెన్ రైట్ ది ఎగ్జామ్ ఇన్ 1 సిట్టింగ్. ఇది మొత్తం మేము 2 సిట్టింగ్స్లో ఎగ్జామ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా. మార్నింగ్ సెషన్ ఒకటి, ఆఫ్టర్నూన్ సెషన్. మోస్ట్లీ 9 to 12, 2 to 5, 3 hour సెషన్. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి చెప్తాను. 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 60 క్వశ్చన్స్, నో నెగటివ్ మార్కింగ్. సో ఇంకొకటి, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అందరు సిబిఎస్ఈ సిలబస్ మీద ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ calibrated for making most students do well, because it is a rating, not a test for marks. So students అడుగుతారు ఏమని ప్రిపేర్ చేయాలంటే, క్లాస్ 12 సిబిఎస్ఈ సిలబస్ బాగా ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫీజు నేను చెప్పాను, అది ఉట్టి కామెట్కే ఇవ్వాలంటే 1,950 రూపీస్, ఉట్టి యూనిగేజ్ ఇవ్వాలంటే 1,600, రెండిటికి అప్లై చేయాలంటే 3,200.